पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। ओम श्री परमात्मने नमः। శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం దగ్గర నుంచి మన తండ్రి మనకు స్పష్టంగా చెప్తున్నది, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అనేది. ఆత్మస్వరూపమైనటువంటి నీవు కర్మ చేసేవాడివి కాదు అనేది మనకు కర్మయోగము, కర్మ సన్యాస యోగంలో స్పష్టంగా చెప్పారు. అలాగే నువ్వు కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి వాడివి, ఫలంతో నీకే సంబంధము కూడా లేదు. కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి నీకు మరలా జన్మలు కూడా లేవు అనేది స్పష్టంగా మనకు చెప్పారు. ఇక్కడ మనకు మోక్ష సన్యాస యోగంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న, సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి అని ఆ ప్రశ్నకు మనకు తండ్రి ఎంతో వివరంగా తెలియజేశారు. అంటే కర్తృత్వం లేకుండా కర్మ చేయాలి అనేటటువంటిది చెప్తున్నారు. అలాగే ఫలానికి హేతువు కావద్దు నువ్వు అనేటటువంటిది కూడా మనకు ముందే చెప్పారు. నువ్వు ఆత్మస్వరూపమైనప్పుడు నువ్వు కర్మ చేసేవాడివి కాదు కదా. కర్మ చేసేది ఏది నిజానికి? ఈ దేహం కర్మ చేస్తుంది. నైవ కించిత్ కరోమితి మనకు 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలోనే చెప్పారు. ఈ దేహం ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడా నీవు కేవలము గమనికగా ఉండేటటువంటి వాడివి. నైవ కించిత్ కరోమితి, నేను కించిత్ కూడా కర్మ చేయటం లేదు అని కర్మ చేయనటువంటి నిన్ను నీవు గుర్తు చేసుకోవాలి అన్నది మనకు స్పష్టంగా చెప్పారు. కర్మ చేయని నిన్ను నీవు గుర్తు చేసుకుంటే కర్మతో నీకే సంబంధము లేనే లేదు కదా. కర్మతో నీకే సంబంధము లేనప్పుడు, కర్తృత్వమే లేనప్పుడు ఇంకా నువ్వు భోక్తవు కావు కదా. ఆ కర్మ ఫలంతో కూడా నీకే సంబంధము లేదు. మనకు 3వ అధ్యాయం 4, 5 అధ్యాయాల్లో మనకు తండ్రి చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ మనకు ఇక్కడ వివరంగా మనం తెలియచేస్తున్నారన్నమాట. ఆత్మస్వరూపమైనటువంటి మనకు కర్తృత్వము లేదు, అలాగే భోక్తృత్వము లేదు. కర్మఫలంతో మనకేం సంబంధం ఉంది? అనంతంగా, నిరాకారంగా, నిరంజనంగా ఉన్నటువంటి మనకు, ఆత్మస్వరూపమైనటువంటి మనకు కర్మఫలంతో కూడా సంబంధం లేదు కదా. ఈ రెండు కూడా కావాలి అనుకోవటం, నేను చేస్తున్నాను అనేటటువంటి భావన, అలాగే నేను ఇది పొందాలి అనేటటువంటి భావన, ఈ రెండు కూడా ప్రమాదమైనటువంటివి.
ఈ రెండు మాటలు నీకు వస్తున్నాయి అంటే నీవుగా ఉండటం లేదన్నమాట. తండ్రి మనకు 17 అధ్యాయాల్లో మరలా నీవు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని ఇంతగా చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా లోన స్థిరపరచుకోవాలి. నేను కర్మ చేసేవాడిని కాదు, నేను కేవలము ద్రష్టనై ఉన్నాను. అలాగే కర్మ ఫలంతో కూడా నాకే సంబంధము లేదు. నిరాకారమైనటువంటి, నిరంజనమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, పూర్ణస్వరూపమైనటువంటి నాకు కర్మఫలంతో సంబంధం ఏమిటి? ఈ భావాలు నిరంతరము కూడా మనసులో కదలాడుతూ ఉండాలి. ఇదే మనకు తండ్రి చెప్పినటువంటి విషయం. దాన్నే ఇంకా వివరంగా ఇంకొక కోణంలో మనకు 13వ శ్లోకం దగ్గర నుంచి చెప్తున్నారు అన్నమాట. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 13వ శ్లోకం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఇక్కడ ఏ కర్మ జరగాలన్నా కానీ ఆ కర్మ జరగటానికి కారణం 5 ఉన్నాయి. ఆ 5 వల్లనే ఇక్కడ ఏ కర్మ అయినా కానీ జరుగుతుంది అనేటటువంటిది చెప్తున్నారు. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే అంటే నా నుండి నువ్వు ఈ విషయం తెలుసుకో అంటున్నారు. సాక్షాత్తు పరమాత్మ చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు. భగవాను వాచ, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవటం కాదు, నా దగ్గర నుండి తెలుసుకో, నేను నీకు తెలియచేస్తున్నాను. అలాగే ఇది ప్రామాణికమైనటువంటిది. ఎక్కడి నుండి చెప్తున్నానో తెలుసా? ఇది వేదాంతం, ఉపనిషత్తుల్లో నుండి నీకు తెలియచేస్తున్నాను అనేది చెప్తున్నారు. సాంఖ్య కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. కర్మ జరగటానికి 5 కారణాలు ఉన్నాయి. 5 కారణాల వల్లను ఇక్కడ కర్మ జరుగుతుంది. అయితే ఆ కర్మ బంధంలో నువ్వు పడకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఉపనిషత్తుల్లో అంటే వేదాంతంలో ఏదైతే చెప్పారో ఆ కర్మ అంతమవటానికి, ఆ కర్మబంధంలో నువ్వు పడకుండా ఉండటానికి ఏదైతే చెప్పారో దాని గురించి నేను నీకు తెలియచేస్తున్నాను అనేది మనకు చెప్తున్నారన్నమాట. అంటే కర్మబంధంలో పడ్డప్పుడు ఏమవుతుంది? మరలా జన్మలు వస్తున్నాయి. అలా రాకుండా ఉండాలంటే మనకు శ్రీమద్ భగవద్గీతలో తండ్రి మనకు చెప్పారు, అపర ప్రకృతి ఏదైతే ఉందో అది కర్మ చేసుకుంటుంది. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి, గుణేషు వర్తంతి ఇది ధారయాన్నని మనకు చెప్తున్నారు. మరలా మనకు గుర్తు చేస్తున్నారు ఇక్కడ అన్నమాట. వేదాంత శాస్త్రం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా నీకు నేను చెప్తున్నాను. ఈ కర్మబంధం నుండి నువ్వు బయటపడటానికి అనేది చెప్తున్నారు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇక్కడ ఎన్ని కర్మలు చేసినప్పటికీ వేదాల్లో రకరకాలైనటువంటి కర్మల గురించి తెలియచేశారు. రకరకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇలాంటివన్నీ కూడా తెలియచేశారు. రకరకాలైనటువంటి కోరికలతో వాళ్ళు అవన్నీ కూడా చేస్తూ మరల జన్మలు పొందుతూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా అనేది మనకు 2వ అధ్యాయంలో తండ్రి చెప్పారు. వాటి నుండి బయటపడాలి అంటే నువ్వు ఆ కర్మల నుండి నువ్వు బయటపడాలంటే వేదాంతంలో ఏదైతే నీకు చెప్పబడిందో దాన్ని అవగాహన చేసుకుని
ఆ విధంగా నువ్వు ఉండాలి అనేది మనకు చెప్తున్నారు. ఆ వేదాంత సారమే శ్రీమద్ భగవద్గీత, ఉపనిషత్తుల యొక్క సారమే శ్రీమద్ భగవద్గీత. భగవంతుడు అదే మనకు ఇక్కడ తెలియచేస్తున్నారన్నమాట. కర్మ ఏదైనప్పటికీ కూడా ఆ కర్మ అనేటటువంటిది జ్ఞానంతో పరిసమాప్యమవుతుంది అనేది మనకు ముందుగానే తండ్రి చెప్పారు. ఆ జ్ఞానమే వేదాంత జ్ఞానం. అదే మనకు ఇక్కడ మళ్ళీ తెలియచేస్తున్నాను అని తండ్రి చెప్తున్నారన్నమాట. తర్వాత శ్లోకం చూసినట్లయితే ఆ 5 ఏమిటో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాచ్చ పృథక్ శ్రేష్ఠ దైవం చైవాత్ర పంచమం. ఒక 5 విషయాలు ఇక్కడ చెప్పారు. అధిష్టానము, కర్త, కరణం, చేష్ట, దైవం. ఈ 5 విషయాల వల్లనే ఇక్కడ కర్మ జరుగుతుంది అనేటటువంటిది మనకు చెప్తున్నారన్నమాట. ఏ కర్మ జరిగినప్పటికీ కూడా ఆ కర్మకు కారణం ఏమిటంటే ఈ 5 విషయాలే. ఏమిటి 5 విషయాలు? మొదటిది అధిష్టానం. అధిష్టానం అంటే ఏంటి? ఆధారమైనది. ఒక కర్మ జరగాలంటే ఏం కావాలి? అసలు ముందు మనకు ఈ దేహం కావాలి. ఈ శరీరమే అధిష్టానము అనబడుతుంది అంతే. ఈ దేహం లేదనుకోండి, దేహం లేనప్పుడు కర్మ జరగదు కదా. కాబట్టి దేహం ఉండాలి. ఏ జీవికైనా సరే ఒక దేహం ఉంటే ఆ జీవి ఒక కర్మ చేయటానికి వీలవుతుందన్నమాట. దేహంతోనే కదా మనం కర్మ చేసేది. కాబట్టి దీన్ని ఏమన్నారు అంటే అధిష్టానము అన్నారు. తర్వాత కర్త అంటే చేసేవాడెవరు? దేహం ఉంటే సరిపోదు, చేసేవాడు ఒకడు ఉండాలి కదా. కాబట్టి నేను చేస్తున్నాను అనేటటువంటి ఒక భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా. నేను చేస్తున్నాను అనేటటువంటి ఆ భావన ఎవరికైతే ఉందో వాడు కర్త అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే కరణం. కరణం అంటే ఏంటంటే ఒక కర్మ చేయాలి అంటే ఒక పని చేయాలి అంటే మనకు కొన్ని సాధనాలు కావాలి, కొన్ని వస్తువులు కావాలి. కరణం అంటే వస్తువులు అన్నమాట. కొన్ని వస్తువులు కావాలి. ఏమిటి ఆ వస్తువులు మనకు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవి కావాలి. వీటితోనే కదా నేను చూస్తున్నాను అంటే ఒక కర్మ, నేను వింటున్నాను అన్నది కర్మ. అలాగే నేను నడుస్తున్నాను, నేను ఇస్తున్నాను, నేను పుచ్చుకుంటున్నాను, నేను వాసన చూస్తున్నాను, నేను రుచి చూస్తున్నాను, ఇవన్నీ కూడా కర్మలే అన్నమాట. అలాగే నేను ఆలోచిస్తున్నాను, నేను నిర్ణయిస్తున్నాను, ఇవన్నీ కూడా కర్మలు అనబడతాయి అన్నమాట. ఈ కరణాలు అంటే ఈ వస్తువులు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవి లేనప్పుడు కర్మ చేయటం అనేది కుదరదు. కాబట్టి ఒక దేహం కావాలి, అలాగే చేస్తున్నాను అనేటటువంటి వాడు ఒకడు కావాలి, అలాగే కర్మ చేయటానికి ఈ విధంగా వస్తువులు కావాలి. తర్వాత వివిధ పృథక్ చేష్ట, వేరువేరు చేష్టలు కావాలన్నమాట. అంటే క్రియలు కావాలి. అంటే మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి అన్నమాట. నేను నీకు ఏదన్నా ఇవ్వటము అంటే అది కర్మ అనబడుతుంది. ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక క్రియ జరగాలన్నమాట. నా చేత్తో ఒక వస్తువు నేను తీసుకోవాలి, ఆ వస్తువు మళ్ళీ నీకు ఇలాగే ఇవ్వాలి కదా, ఇది ఒక క్రియ అంటారన్నమాట. అలాగే నువ్వు తినటం అన్నది ఒక కర్మ అన్నప్పుడు, ఆహారం తినాలి అనుకున్నప్పుడు తినటం అనేది ఒక కర్మే. నువ్వు అన్నం పెట్టుకోవాలి, అది చేత్తో కలుపుకోవాలి, అలాగే ముద్ద చేసుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి, అది నవలాలి, ఇదంతా కూడా క్రియ అనబడుతుంది అన్నమాట. వీటిని
చేష్ట అంటున్నారు ఇక్కడ. రకరకాలైనటువంటి చేష్టలు అన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత దైవం, ఇక్కడ దైవము అన్నప్పుడు దీని అర్థం ఏమిటి అంటే, పూర్వం మనం చేసినటువంటి కర్మల యొక్క పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో దీన్నే ప్రారబ్ధము అంటారు కదా, దీన్నే అదృష్టము అంటారు అన్నమాట. ఆ అదృష్టం ఏదైతే ఉందో ఆ పాప పుణ్యాలు, ఆ కర్మల యొక్క ఫలాలు, పాప పుణ్య కర్మల యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో అదే అదృష్టము అనబడుతుంది, అదే దైవము అనబడుతుంది అన్నమాట. దైవం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, మనమంతకుముందు చేసినటువంటి కర్మలు, పుణ్యకర్మలు ఉన్నాయి, పాపకర్మలు ఉన్నాయి. అవి ఎప్పుడో చేసినటువంటివి. వాటి యొక్క ఫలాలు పక్వానికి వచ్చినప్పుడు ఆ పుణ్యకర్మల యొక్క ఫలం, సుఖం ఏదైతే ఉందో ఆ సుఖాన్ని మనం ఇక్కడ అనుభవిస్తాం అన్నమాట. అరే ఇంత సుఖపడుతున్నావు, నీకు ఏం అదృష్టం పట్టిందిరా అంటారు. అదృష్టము అంటే ఏంటంటే దృష్టం కానిది, అంటే కనపడటం లేదు. నువ్వేం చేసావో కనపడటం లేదు, కానీ నీకు ఇంతటి అదృష్టం వచ్చింది, ఇంత సుఖపడుతున్నావు అంటారు. అలాగే కొంతమంది ఏది చేసినా కానీ ఇక్కడ ఎంతో దుఃఖం అనుభవిస్తూ ఉంటారు. ఏమి దురదృష్టము అంటారు. అదృష్టమే, ఇది కూడా అదృష్టమే, దురదృష్టం అన్నమాట. దురదృష్టము, నువ్వేం చేస్తున్నావు, అన్నీ మంచి పనులే చేసావు, కానీ ఇదేమిటో నీ ప్రారంధం ఇలా ఉంది, ఇన్ని బాధలు నీకే వస్తున్నాయి అంటారు అన్నమాట. ఇది కూడా అదృష్టమే అనబడుతుంది. అంటే ఇది కూడా కనపడటం లేదు, కానీ ఇక్కడ దుఃఖం అనుభవిస్తున్నాడు. ఎప్పుడో చేసినటువంటి కర్మల తాలూకు ఫలం ఇప్పుడు పక్వానికి వచ్చి ఇప్పుడు ఈ దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. ఈ వీటిని ఏమంటారు అంటే ఇప్పుడు అదృష్టము లేదా దైవము అంటారు అన్నమాట. ఈ 5 కూడా కావాలి. ఇక్కడ ఏ కర్మ జరుగుతున్నప్పటికీ కూడా ఈ 5 ఉండాలి అనేది మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. తర్వాత శ్లోకంలో 15వ శ్లోకంలో శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతి తస్య హేతవా. ఇక్కడ మరలా ఇంకా వివరంగా చెప్తున్నారు. ఈ శరీరం ద్వారా, అలాగే ఈ వాక్కు ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఈ మూడిటి ద్వారానే మనం కర్మలు చేస్తున్నాం అన్నమాట. మనస్సు, వాక్కు, శరీరం. శరీరం అన్నప్పుడు ఈ శరీరంలో, దేహంలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటితోనే కదా మనం కర్మ చేస్తున్నది. ఈ కర్మ శాస్త్ర ప్రకారమైనటువంటి కర్మ కావచ్చు, లేదా శాస్త్రానికి విరుద్ధమైనటువంటి కర్మ కావచ్చు. శాస్త్రం ఏదైతే చెప్పిందో, ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఏదైతే చెప్పిందో, శాస్త్రం చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి కర్మ, శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మ అయినా అయి ఉండవచ్చు, లేదా శాస్త్రం చెప్పిన దానికి విరుద్ధంగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఏదైనా కర్మ చేయవచ్చు. ఏ కర్మ అయినప్పటికీ కూడా, అది సత్కర్మ అయినప్పటికీ అసత్కర్మ అయినప్పటికీ కూడా, శాస్త్ర సమ్మతమైన కర్మ అయినప్పటికీ శాస్త్ర విరుద్ధమైన కర్మ అయినప్పటికీ కూడా ఈ మూడిటితోనే కర్మ జరుగుతుంది. ఈ మూడిటితో కర్మ జరిగేటప్పుడు మనకు ఇక్కడ ఏదైతే చెప్పారో అధిష్టానము, కర్త, అలాగే కరణము, రకరకాలైనటువంటి చేష్టలు, దైవము, ఈ 5 కూడా ఉంటాయి అన్నది. ఈ 5 ఉన్నప్పుడే అది సత్కర్మైనా దుష్కర్మైనా జరుగుతుంది అనేది మనకు ఇక్కడ తండ్రి చెప్తున్నారన్నమాట. సరే, తర్వాత 16వ శ్లోకం. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మళ్ళా మనకు తెలియచేస్తున్నారన్నమాట.
ఏమని తెలియచేస్తున్నారు అంటే, మనకు 13, 14, 15 ఈ అధ్యాయాల్లో ప్రత్యేకించి నువ్వు ద్రష్టవై ఉన్నావు, సాక్షివై ఉన్నావు, ఈ దేహం దాని పనులది చేసుకుంటుంది, నీవు మనస్సును గమనించేవాడివై ఉన్నావు, ఆలోచనలు గమనిస్తున్నావు, భావాలు గమనిస్తున్నావు, దేహ కదలికలు గమనిస్తున్నావు, ఈ చేష్టలు గమనిస్తున్నావు, కర్మలు గమనిస్తున్నావు, నీవు గమనించేవాడివి, నీవు సాక్షివై ఉన్నావు. ఈ దేహంలో నీవు ఆత్మస్వరూపమై ఉన్నావు, సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నావు అనేది మనకు చెప్పారు. దేహమేమో కర్మలు చేస్తుంది, నీవేమో ద్రష్టగా ఉండాల్సినటువంటి వాడివి, దేహం చేసేటటువంటి కర్మలకు నీవు సాక్షివై ఉన్నావు అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా ఇప్పటివరకు మనకు తెలియచేశారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, శాస్త్ర జ్ఞానం లేనటువంటి వాడు, శ్రీమద్ భగవద్గీతలో తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని అర్థం చేసుకోనటువంటి వాడు, ఎప్పుడు కూడా ఏ సత్సాంగత్యము లేనటువంటి వాడు, అలాంటి వాడు ఏ విధంగా ఉంటాడట, అకృత బుద్ధిత్వాత్, విపరీతమైనటువంటి బుద్ధి, ప్రామాణికమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి బుద్ధి కాదు వీడిది, విపరీత బుద్ధి అన్నమాట. మనిషికి ఏ బుద్ధి ఉండాలంటే శాస్త్రం సమ్మతమైనటువంటి బుద్ధి ఉండాలి. అలా కాకుండా నాకు తోసిందే చేసుకుంటూ పోతాను అంటే అది సరైనది కాదు. ప్రామాణికమైనటువంటి శాస్త్రం మనకు ఏదైతే చెప్పిందో ఆ విషయాన్నే మనం బుద్ధిలో నిక్షిప్తం చేసుకుని ఆ ప్రకారంగానే ఆలోచిస్తూ అలాగే కర్మలు చేయాల్సి ఉంటుందన్నమాట. అలా కానప్పుడు విపరీత బుద్ధి అంటారన్నమాట. విపరీత కాలం అంటారు, పోయే కాలం వచ్చింది వీడికి అంటారన్నమాట. అది విపరీత కాలం, విపరీత బుద్ధి అన్నమాట. అది అకృత బుద్ధిత్వాత్ అంటున్నారన్నమాట. శాస్త్ర జ్ఞానం లేనటువంటి వాడు వీడు ఏ విధంగా ఉంటాడు అంటే, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోలేడు, తాను ఆత్మస్వరూపము అనేటటువంటిది తెలుసుకోలేడు. ఆత్మస్వరూపం అనేటటువంటిది తెలుసుకోలేక, నేను ఆత్మస్వరూపము అని తెలుసుకోలేక నేను కర్మ చేస్తున్నాను అంటాడనమాట. కర్మ చేసేదేమో దేహం. ఇది మనకు ముందు నుంచి చెప్తున్నారు తండ్రి. ఇది ఇంకా నమ్మక, అసలు భగవంతుడు ఏం చెప్పారో వినని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మరీ దారుణం అన్నమాట. విన్నప్పటికీ కూడా నేను చేస్తున్నాను, నాకు గుర్తింపు కావాలి అని తపన పడేవాళ్ళు ఉండనే ఉంటారన్నమాట. నేను చేసేవాడిని కాదు, నేను ఆత్మస్వరూపం అనేటటువంటిది లోపల స్థిరపడాలి. అలా స్థిరపరచుకోవాల్సింది పోయి తండ్రి చెప్పిన దాన్ని వదిలిపెట్టేసి నేను చేస్తున్నాను అని అనుకుంటాడంట. ఎవరు? దుర్మతి, వివేక జ్ఞానం లేనటువంటి వాడు. తెలిసినా కానీ వినిపించుకోరు కొంతమంది. తెలవని వాడు ఎప్పుడూ కూడా అవివేకే, తెలవని వాడు ఎప్పుడూ కూడా అజ్ఞానే. వాడికి ఎప్పుడూ తెలవదు. ఏమనుకుంటాడు? నేను దేహమే అనుకుంటాడు. నేను చేస్తున్నాను అంటాడు. నేను చేస్తున్నాను అన్నప్పుడు కర్తృత్వం వచ్చి మీద పడింది. అది ఏ పని అయినప్పటికీ కూడాను ఆలోచన దగ్గర నుంచి చాలామందికి ఆలోచన కర్మ అనేది కూడా తెలియదన్నమాట. విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, శాస్త్ర విరుద్ధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే మాట్లాడుతూ ఉంటారు, అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ విపరీతమైనటువంటి ఆలోచనల వల్ల వచ్చేటటువంటి మాటలు, ఆ చేతల వల్ల తర్వాత ఎంతో దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఆ ప్రారంధం అనుభవించి తీరాల్సి ఉంటుంది.
వాడెప్పుడు కూడా తెలుసుకోలేడు అన్నది ఇక్కడ చెప్తున్నారు అనమాట. నా పశ్యతి, యథార్థం ఎప్పుడు కూడా వాడికి తెలియదు. నేను చేసేవాడిని కాదు అనేటటువంటి యథార్థం ఏదైతే ఉందో, నేను కర్తను కాదు భోక్తను కాదు అనేటటువంటి యథార్థం ఏదైతే ఉందో, ఆ యథార్థం ఎప్పుడు కూడా తెలుసుకోలేడు అంటున్నారు తండ్రి ఇక్కడ. నిజానికి తాను దేహం కాదు అన్నది యథార్థం, తాను ఆత్మస్వరూపం అన్నది యథార్థం. ఆ యథార్థాన్ని ఎప్పుడూ తెలుసుకోడు. తెలుసుకోనప్పుడు ఎప్పుడు కూడా దేహమే అనుకుంటూ, నేను చేస్తున్నాను అనుకుంటూ కర్మబంధంలో పడుతూనే ఉంటాడు అన్నది ఇక్కడ మనకు తండ్రి స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. తర్వాత 17వ శ్లోకం. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నా లిప్యతే ఆత్మాపి సైమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఇక్కడ ఒక ఉదాహరణ మనకు తండ్రి చెప్తున్నారన్నమాట. నేను ఆత్మస్వరూపాన్ని అనేది తెలుసుకున్నప్పుడు నేను కర్తను కాదు భోక్తను కాదు. అలా కాకుండా నేను కర్తను అనే భావన ఏదైతే ఉందో, ఆ భావనతో ఉన్నప్పుడు వాడు తప్పకుండా ఆ కర్తృత్వాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాడు ఆ ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది అన్నది మనకు తండ్రి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, యస్య నాహంకృతో భావో, నేను కర్తను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను భోక్తను కాదు, అహమాత్మ, నేను ఆత్మస్వరూపాన్ని, నేను కర్తను కాను, ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది, నైవ కించిత్ కరోమితి అని ఎవరైతే మనసులో నిరంతరము కూడా ఆ భావన చేసుకుంటూ ఉంటాడో, ఎవరైతే తన్ను తాను ఆత్మస్వరూపంగా గుర్తు చేసుకుంటూ అహం ఆత్మ అని ఆత్మస్వరూపమైనటువంటి తాను ఏ విధంగా ఉన్నాడో తెలుసుకోవటానికి నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ, నేను ఆత్మస్వరూపాన్ని, నేను దేహం కాదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, లోపల మనస్సులో ఎవరైతే అనుకుంటూ ఉంటారో, అలాంటి వాడి దేహం ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళను అందరినీ కూడా చంపేసినప్పటికీ కూడా, వీళ్ళందరినీ కూడా చంపేసినప్పటికీ కూడా వాడు చంపని వాడే అవుతాడు. వాడికి ఏ పాపము కూడా అంటదు అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలా అని చెప్పేసి ఈ లోకంలో వాళ్ళందరినీ కూడా వాడు చంపుతాడు అని కాదు. ఇది ఒక ఉదాహరణ, గుర్తుంచుకోండి. అంటే ఇంతటి ఉదాహరణ మీకు చెప్తే కానీ మీరు అర్థం చేసుకుని దీన్ని ఆచరణలో పెట్టరు అనేటటువంటి దాంతో మనకు తండ్రి చెప్తున్నారు. ఇంత తీవ్రమైన ఉదాహరణ చెప్తున్నారు. నేను కర్తను కాదు అనుకుంటూ ఉన్నప్పుడు లోపల ఈ దేహం ఇక్కడ ఎంతమందిని చంపినప్పటికీ కూడా దాంతో వీడికి ఏ సంబంధము కూడా లేనే లేదు, ఏ పాపము కూడా వీడికి అంటదు అనేది చెప్తున్నారు. అందుట్లో ఈ ప్రశ్న ఇక్కడ అర్జునుడు ఒక ప్రశ్నతో ఇది మొదలైంది కాబట్టి అర్జునుడికి కూడా ఇది ఉపయోగపడుతుందనే దాంతో కూడా ఈ శ్లోకం చెప్పారనేది మనం అనుకోవచ్చు. ఎందుకంటే తన ముందు ఎందరో సైనికులు ఉన్నారు, కొన్ని లక్షల మంది అక్కడ యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చంపితే నాకు పాపం కదా అంటున్నాడు. నేను చంపుతున్నాను అని నువ్వు అనుకోవాల్సిన పని ఏం లేదు, నువ్వు అసలు దేహం కాదు కదా. నువ్వు ఇప్పటి వరకు 17 అధ్యాయాల్లో నీకు చెప్పాను కదా, నువ్వు దేహం కాదు అని నేను చెప్పాను కదా. దేహమా దాని పని అది చేసుకుపోతుంది అంతే.
నువ్వు కేవలము సాక్షిగా ఉండు. నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటూ నువ్వు లోపల ఉండు. ఈ దేహం నిమిత్తమాత్రం భవ సవిశాసనం. ఆ దేహం నిమిత్తంగా దాని పని చేసుకుంటుంది. ఇలా చేసినప్పుడు నీకు ఏ పాపము కూడా అంటదు అనేది చెప్తున్నారు. నా నిబద్ధతే. ఈ శ్లోకాలన్నింటిలోనూ కూడా మనం కర్మబంధం నుండి ఎలా బయటపడాలి అనేది మనకు స్పష్టంగా తెలియచేశారు. ఇక్కడ 18వ శ్లోకం నుంచి ఇంకొక కోణంలో మనకు తండ్రి తెలియచేస్తున్నారన్నమాట. ఇక్కడ జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఇంకో రకంగా మనకు తెలియజేస్తున్నారన్నమాట. నిజానికి తండ్రి మన పట్ల చూడండి ఎంత కరుణ. ఒక రకంగా ఇంకో రకంగా మరలా చెప్పిందే చెప్తూ ఏదో విధంగా ఈ మానవ జన్మ వచ్చినందుకు దీన్ని వీళ్ళు సార్థకం చేసుకోవాలి అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన. ఒక కర్మ జరగాలి అంటే 3 కావాలి అంటున్నారు. ఏమిటి 3 ఇక్కడ అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? తెలుసుకునేది. తెలుసుకునేటటువంటి శక్తి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఇక్కడ తెలుసుకోనప్పుడు ఇక్కడ ఏ కర్మ కూడా చేయటానికి కుదరదు. ఏమేం తెలుసుకుంటున్నాము ఇక్కడ మనం? నిజానికి శబ్ద స్పర్శ రూపరసగంధాలకు సంబంధమైనటువంటివన్నీ తెలుసుకుంటున్నాము. కొన్ని మనసులో ఊహించి తెలుసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి తెలుసుకునేదాన్ని ఏమంటారు? తెలుసుకునేదాన్ని జ్ఞానము అంటారన్నమాట. అలాగే జ్ఞేయము అంటే ఏది తెలుసుకుంటున్నామో అది జ్ఞేయము అనబడుతుంది. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాము. ఈ తెలుసుకోబడేటటువంటివి అన్నీ కూడా జ్ఞేయము అనబడుతున్నాయి ఇక్కడ. అలాగే పరిజ్ఞాత. పరిజ్ఞాత అంటే తెలుసుకునేటటువంటి వాడు. తెలుసుకునేవాడు, తెలుసుకోవటము అనేటటువంటి జ్ఞానము, తెలియబడేటటువంటిది. ఈ 3 కూడా కర్మశోధన అంటే కర్మ జరగాలి అంటే ఈ 3 కూడా ఉండాలి అనేది చెప్తున్నారు. అలాగే కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. కర్మకు ఆధారమైనవి ఏంటని మళ్ళీ 3 చెప్తున్నారు. కరణం అంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నాం కదా, వస్తువులు అన్నమాట. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా వస్తువులు. ఇవి కావాలి. అలాగే కర్మ ఒకటి జరగాలి. కర్మ అంటే ఇక్కడ క్రియలు జరగాలి. క్రియ జరగలేదనుకోండి, వస్తువు ఉంది, చెయ్యి ఉంది, ఇవ్వటం అన్నది కర్మ. ఇవ్వాలి అనుకున్నప్పుడు వస్తువు తీసుకోవాలి, అలా చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇది క్రియ అన్నమాట. ఇది కర్మ అనబడుతుంది. ఇవ్వటము అంటే ఇది. కాబట్టి వస్తువులతో పాటుగా క్రియలు కూడా, కర్మ కూడా ఉండాలి అని. తర్వాత కర్తేతి, కర్త. ఎవరు ఈ కర్మ చేసేది? నేను చేస్తున్నాను. కర్మ చేసేవాడు ఒకడు ఉండాలి. అలాగే కర్మతో పాటు అక్కడ కర్మకు క్రియలు ఉండాలి. అలాగే దానికి కావలసినటువంటి సామాగ్రి ఉండాలన్నమాట. ఈ 3 కూడా ఉన్నప్పుడే కర్మ జరుగుతుంది అనేది చెప్తున్నారన్నమాట. కర్మ జరగాలి అనుకున్నప్పుడు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత, అలాగే కర్మకు ఆధారమైనటువంటివి కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. వీటి గురించి మనకు ఇక్కడ స్పష్టంగా చెప్పారన్నమాట.
ఇక్కడ ఈ జ్ఞానము అన్నప్పుడు ఒక విషయం మనం ఆలోచించుకోవాలన్నమాట. తెలుసుకుంటున్నాము అన్నప్పుడు ఇది బుద్ధి జ్ఞానం అవుతుందన్నమాట. బుద్ధితోనే మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఏది తెలుసుకుంటున్నప్పటికీ కూడా మనసుతో ఇక్కడ తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇది ఇక్కడ ఈ శ్లోకంలో దీన్ని బుద్ధి జ్ఞానము అనేది అనుకోవాలి, తెలుసుకోవటము అన్నది. సరే, ఈ తెలుసుకోవటం అనేది ఇక్కడ ఎందుకు అనుకుంటున్నాము అనేది తర్వాత శ్లోకంలో మీరు అర్థం చేసుకోవటానికి వీలవుతుంది, తర్వాత శ్లోకాల్లో. ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు కర్మ గురించి తెలియచేశారు. ఇక్కడ 19వ శ్లోకం నుంచి ఇప్పటివరకు మనకు ఏదైతే చెప్పారో దానిలో ముఖ్యంగా 3 విషయాలు తీసుకున్నారు ఇక్కడ. జ్ఞానం, కర్మ, కర్త. ఆ తర్వాత బుద్ధి, ధృతి, సుఖం, మళ్ళీ 3 విషయాలు తీసుకున్నారు. ఇక్కడ 19వ శ్లోకం దగ్గర నుంచి 40వ శ్లోకం వరకు కూడా జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం, ఈ 6 విషయాలు గురించి కూడా మనకు చెప్పారన్నమాట. ఈ 6 విషయాలు ఏ విధంగా మనకు చెప్పారు అంటే, దేని గురించి చెప్పారు అంటే, మనకు గుణత్రయ విభాగ యోగం ముందు తండ్రి చెప్పారు. శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధాత్రయ విభాగ యోగం అంటే ఏంటి? శ్రద్ధ. ఏ శ్రద్ధ ఉంటుందో మనిషి ఆ విధంగానే ఉంటాడు అన్నది మనం తెలుసుకున్నాం. ఏమిటి శ్రద్ధ అంటే? సాత్విక శ్రద్ధ, రజసిక శ్రద్ధ, తమసిక శ్రద్ధ. ఇక్కడ ఈ 3 గుణాలే ఇక్కడ మనుషుల్ని ఆడిస్తున్నాయన్నమాట. అంతే, వీటిలో హెచ్చు తగ్గులు. ఇప్పుడు ముఖ్యంగా మనకు మోక్ష సన్యాస యోగంలో కావలసినటువంటివి ఈ 3. ఏది? జ్ఞానం, కర్మ, కర్త, తర్వాత బుద్ధి, ధృతి, సుఖం. ఈ 6 గురించి కూడా మనకు ఇక్కడ గుణాలు, ఏ గుణంతో ఉన్నవాడు ఏ విధంగా వీటిని చేస్తాడు, ఏ గుణంతో ఉన్నవాడిలో ధృతి ఏ విధంగా ఉంటుంది అంటే ధైర్యం ఏ విధంగా ఉంటుంది, ఏ గుణంతో ఉన్నవాడి బుద్ధి ఏ విధంగా ఉంటుంది, ఏ గుణంతో ఉన్నవాడు ఏ సుఖాన్ని కోరుకుంటాడు. అలాగే ఇక్కడ జ్ఞానము, కర్మ, కర్త కూడా ఈ 3 కూడా ఏ గుణంతో ఉన్నవాడు ఏ జ్ఞానంతో ఉంటాడు, ఏ కర్మ చేస్తూ ఉంటాడు, ఏ విధమైన కర్మ చేస్తూ ఉంటాడు, వాడు ఏ విధమైన కర్త అనబడతాడు అనేటటువంటిది ఈ విధంగా గుణాలను అనుసరించి మనకు తండ్రి తెలియజేస్తున్నారన్నమాట. ఇక్కడ 3 గుణాల గురించి కూడా ఈ 6టిని 3 గుణాలతో కూడా మనకు ఎంతో వివరంగా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మనకు కావాల్సింది సాత్విక గుణం. రజసిక, తమసిక గుణాలు మనల్ని దుఃఖంలో కూరుకుపోయేలాగా చేసి మళ్ళా జన్మలకు కారణం అయ్యేవే. గుర్తుంచుకోండి. ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఏ గుణంతో ఉన్నామో, మనం ఇప్పుడు ఎవరు ఏ గుణంతో ఉన్నారు అనేదాన్ని చూసుకోవటానికి వీలవుద్దన్నమాట. ఇక్కడ ఏ గుణంతో ఉండాలి? ఇక్కడ సాత్విక గుణంతో ఉండాలన్నమాట. మనం ఉన్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఇదిగో ఇక్కడ చెప్పబోతున్నారు కదా, మనకు కిందటి అధ్యాయాల్లో కూడా చెప్పారు కొన్ని విషయాలు. మనకు ఇక్కడ ముఖ్యమైనటువంటివి ఈ జ్ఞానము, కర్మ, అలాగే కర్త, బుద్ధి, ధృతి, సుఖము. వీటిని మనం సరైన రీతిలో అవగాహన చేసుకుంటే మనం సత్వగుణంతో ఉంటున్నామా, లేకపోతే రజోగుణంతో ఉంటున్నామా, తమో గుణంతో ఉంటున్నామా అనేది మనం చూసుకోవచ్చు. ఎదటి వాళ్ళలో గుణాలను చూడకూడదు పొరపాటును కూడా. అది మహాప్రమాదం. అలా చూసుకుని మనం మార్పు చేసుకోవటానికి వీలవుతుందన్నమాట ఇది. ఎందుకని ఆ పనికిమాలిన వాడిని వదిలిపెట్టడానికి అన్నమాట. ఇది సన్యాసం అంటే. ఆ పనికిమాలిన నాటి మనం వదిలేసి తీసుకోవచ్చు.
అందుకని ఇక్కడ 19వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణభేదత ప్రోచ్యతే గుణసంఖ్యాని యథావశృణుతాన్యపి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ గుణభేదాల వల్ల 3 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి కదా, సత్వ రజో తమో గుణాలు. వాటిలో భేదాల వల్ల ఇవి ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను అనేది చెప్తున్నారు. సాంఖ్యశాస్త్రం ప్రకారంగా ఏ విధంగా దీన్ని వివరించారు దాని ప్రకారంగా నేను నీకు చెప్తున్నాను అని ఇక్కడ మనకు తండ్రి చెప్తున్నారన్నమాట. ఏదైనా సరే ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే తెలుసుకోవాలి అన్నదాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవటానికి కూడా ఈ శ్లోకాల్లో ఇందాక మనకు చెప్పారు. ఏమని చెప్పారు? సాంఖ్యకృతాంతే అంటే వేదాంతం ప్రకారంగా నేను నీకు చెప్తున్నాను అనేది చెప్పారు. ఇక్కడ అలాగే సాంఖ్యశాస్త్రం ప్రకారంగా నేను నీకు చెప్తున్నాను అనేది చెప్తున్నారనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదంటే అది మనం వినిపించుకొని ఎవరేది చెప్తే ఆ విధంగా వెళ్ళటం అన్నది కాదు. ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మనం నడుచుకోవాలి అన్నదాన్ని అర్థం చేసుకోవాలి. ముందుగా జ్ఞానం గురించి తెలియచేస్తున్నారన్నమాట. అంటే సాత్వికులు ఏ జ్ఞానంతో ఉంటారు, రజస్సికులు ఏ జ్ఞానంతో ఉంటారు, తమస్సికులు ఏ జ్ఞానంతో ఉంటారు అనేటటువంటిది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అనేది మీరు తెలుసుకోవచ్చు. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఇప్పుడు ఇక్కడ భగవంతుడిని తెలుసుకోవాలి లేదా తన్ను తాను తెలుసుకోవాలి అనేది అనుకుంటూ ఉంటారు. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరమాత్మను తెలుసుకోవాలి అని, పరమాత్మ అంతటా ఉన్నారు అనేది అనుకుంటూ ఉంటారు, అందరిలోనూ ఉన్నారు అనేది అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎంతవరకు ఆచరణలోకి తీసుకుంటున్నారు అనేది చాలా ఆశ్చర్యకరంగానే ఉంటుంది మనకు చూస్తుంటే. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఇది తండ్రి చెప్పేటటువంటిది. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఇక్కడ మనకన్నీ కూడా విడివిడిగా కనపడుతున్నాయి అన్నమాట. విడివిడిగా కనపడుతున్నాయి. రూపాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రూపాలే కదా. ఇక్కడ ఇన్ని జీవులు కనపడుతున్నాయి, మనుషులతో సహా ఇన్ని జీవులు కనపడుతున్నాయి. అన్నీ కూడా విడివిడిగా కనపడుతున్నప్పుడు విడివిడిగా కనపడుతున్నటువంటి వీటన్నిటిలోనూ కూడా ఉన్న పరమాత్మ ఏకమే. సర్వభూతేషు అన్ని జీవులలోనూ కూడా ఉన్న పరమాత్మ ఏకమే. అలాగే అవ్యయం, అన్ని జీవులలోనూ ఉన్నటువంటి పరమాత్మ వ్యయమయ్యేటటువంటి వాడు కాదు, అంటే నాశనమయ్యేవాడు కాదు. అలాగే అవిభక్తం, ఇక్కడ వేరుగా కనపడుతున్నారని అంతవరకే పరమాత్మ ఉన్నాడా, అంతవరకే పరమాత్మ ఉన్నాడా, అంతవరకే పరమాత్మ ఉన్నాడా అని అనుకుంటున్నారేమో. అలా కాదు. అవిభక్తం అంటే ఇలా విడివిడిగా లేడు ఆయన. పరమాత్మ ఏకంగా ఉన్నారన్నమాట. ఏకంగా ఉన్న పరమాత్మలోనే ఈ దేహాలు ఉన్నాయి. ఈ దేహాల్లో కూడా పరమాత్మ ఉన్నారు. పరమాత్మ ఎప్పుడూ కూడా విడివిడిగా లేరు. అలాగే పరమాత్మ ఎప్పుడూ కూడా నాశనమయ్యేవాడు కాదు, శాశ్వతమైనటువంటి పరమాత్మ అన్నిట్లోనూ కూడా అంతటా కూడా నిండి ఉన్నారు. ఆ పరమాత్మ ఏకమే అనేటటువంటి భావన ఏర్పరచుకోవాలన్నమాట.
ఇది ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది. ఇది సాత్విక జ్ఞానము. సాత్విక జ్ఞానం అంటే ఇది. మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. తండ్రి చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు మనకు. మరలా ఇంకొక రకంగా చెప్తున్నారన్నమాట. ఈ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి మీరు. ఇది సాత్విక దృష్టి. ఇది నిజానికి ఏంటంటే అద్వైత దృష్టి అంటారు. ఇది అద్వైత జ్ఞానము. సాత్విక జ్ఞానము అనేటటువంటిది అద్వైత జ్ఞానము అన్నమాట. అందరిలోనూ కూడా పరమాత్మ, ఒకే పరమాత్మ ఉన్నారు, వేరువేరుగా కాదు, వేరువేరుగా కాదు. అంటే ఇప్పుడు ఆ దేహంలో జీవాత్మ ఉంది కదా, ఇంకొక దేహంలో జీవాత్మ ఉంది కదా, ఇంకొక దేహంలో జీవాత్మ ఉంది కదా. మరి ఈ జీవాత్మలన్నీ కూడా వేరు కదా, మళ్ళీ పరమాత్మ వేరు కదా అని అనుకుంటారేమో. అలా ఏం కాదు. జీవాత్మ పరమాత్మ వేరు కాదు, ఒక్కటే. ఉన్నది ఒకే ఆత్మ లేదా పరమాత్మ. ఉన్నది ఒకే ఒక్క విభజన లేనటువంటి, నాశనం కానటువంటి ఏకమైనటువంటి ఆత్మ లేదా పరమాత్మ ఒక్కటే. ఈ జ్ఞానము సాత్విక జ్ఞానం. ఈ జ్ఞానం స్థిరపరచుకోవాలి. వేరువేరుగా చూడకూడదు, ఏకంగా చూడాలి. అన్నిట్లోనూ అంతటా కూడా ఏకంగానే చూడాలి. గొప్ప శ్లోకం నిజానికి. సరే, రజోగుణం ఉన్నాళ్ళు ఎలా చూస్తారట? పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. విడివిడిగా చూస్తారట వీళ్ళు. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్, అనేక రీతులుగా అన్నమాట. పరమాత్మను ముక్కలుగా ఆ దేహంలో ఉన్న పరమాత్మ, ఈ దేహంలో ఉన్న పరమాత్మ, ఈ దేహంలో ఉన్న పరమాత్మ, ఆ జీవాత్మ ఈ విధంగా వేరువేరుగా నానా విధాలుగా చూస్తారట. వేత్తి సర్వేషు భూతేషు, దేనికదే వేరు అని తలుస్తూ ఉంటారంట వీళ్ళు. వేరువేరుగా చూస్తూ ఉంటారు. ఏకము అంటే ఒప్పుకోరు. అద్వైత జ్ఞానం అంటే వీళ్ళకి గిట్టదు. వేరువేరుగా కనపడుతుంటే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ఆయన ఎక్కడో ఉంటారు, ఈయన అక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారట వీళ్ళు. ఇది రజసిక జ్ఞానము. ఇది అద్వైత జ్ఞానం కాదు. ఇది మోక్షప్రదాయిని కాదు. అద్వైత జ్ఞానం అదే సాత్విక జ్ఞానం. ఇక్కడే యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకొని నీకు పరమాత్మకు తేడా లేదు అనేది అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోగలుగుతావు. అలాగే నీవు దేహానికి పరిమితం కాదు, నీవు అనంతం అని తెలుసుకోగలుగుతావు. ఇది అద్వైత జ్ఞానం. తండ్రి చెప్పారు కదా, పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషపర అని చెప్పారు కదా. అది నీకు అనుభవం అవుతుంది ఇక్కడ. ఇది సాత్విక జ్ఞానం. ఇది అలా కాకుండా విడివిడిగా చేసుకోవాలనుకుంటే అది రజసికం అవుతుంది. తర్వాత తమోగుణంతో ఉన్నవాళ్ళు ఉంటారు. వీళ్ళెలా ఉన్నారట? యత్తు కృష్ణ వదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. వీళ్ళేమనుకుంటారంటే ఆత్మ ఎక్కడుంది, కనపడుతుందా? ఏమన్నాను, ఆత్మ లేదు, ఏమీ లేదు, పరమాత్మ లేదు, దేహాలే, అంతా కూడా దేహాలే.
ఈ దేహాల్ని చూస్తూ ఉంటారంట వీళ్ళు. సర్వస్వము కూడా ఈ కనపడేదే అని ఆ విధంగా ఉంటారంట. వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. వీళ్ళు మొత్తం అంతా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఏ విధంగా ఉంటారంట, అహైతుకం, హేతుబద్ధంగా ఆలోచించరు వీళ్ళు. హేతువాదులు అంటారు, ఎప్పుడన్నా మీరు విన్నారేమో. హేతువాది అంటే శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని మనుషులు సామాన్యులు అర్థం చేసుకోనప్పుడు శాస్త్రం ఎందుకు చెప్పింది అనేటటువంటి దాన్ని విశ్లేషణ చేసి ఆ విధంగా చెప్పటానికి ఇదిగో ఇది కారణము అని అర్థం కాని వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పేవాడు హేతువాది అవుతారు. అలా కాకుండా శాస్త్రం చెప్పింది మేము నమ్మము, ఆత్మ ఉంది అంటున్నారు, పరమాత్మ ఉన్నారు అంటున్నారు, మాకు చూపించండి, అలాగే సైన్స్ ప్రకారంగా మీరు మాకు చూపించండి అని ఈ విధంగా వాదన చేసేవాళ్ళు నిజానికి హేతువాదులు కాదు. హేతువాదులు అన్నప్పుడు ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటంటే, సాత్విక జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు హేతువాదులు. అలా కాకుండా మాకు భగవంతుడంటే నమ్మకం లేదు, ఆత్మ అన్న నమ్మకం లేదు, అందరిలోనూ కూడా భగవంతుడు ఉంటే ఈ విధంగా ఎందుకుంటారు వీళ్ళందరూ కూడా అని ఇలాంటి ప్రశ్నలతో మాట్లాడుతూ కాస్త అర్థం చేసుకునే వాళ్ళని కూడా తత్వానికి దూరం చేస్తూ ఇలా ప్రవర్తించేట వాళ్ళని ఏమంటున్నారంటే అహైతుకం. వీళ్ళు హేతుబద్ధంగా ఉండలేరు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే మేము హేతువాదులము అనుకుంటారన్నమాట. తర్వాత అతద్వాద్ధవత్, తాత్వికంగా అవగాహన చేసుకోవటానికి అసలు దీనిలో ఉన్న మర్మం ఏమిటి, ఈ తత్వం ఏమిటి అని లోతుగా వెళ్ళి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయరట. వాళ్ళకి తోసింది మాట్లాడుతూ ఉంటారన్నమాట. హేతుబద్ధంగా ఉండదు, తత్వాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నము ఉండదు, అల్పం. వీళ్ళ జ్ఞానం ఎలాంటిదంటే తుచ్చమైనటువంటి జ్ఞానం అన్న, పనికిరానటువంటి జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానాన్ని ఏమంటారో తెలుసా? తామస జ్ఞానము. ఇక్కడ అనేక మంది కనపడుతూ ఉంటారు, అనేక మంది కనపడుతూ ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా మనమేంటి, జ్ఞాని అన్నప్పుడు సాత్విక జ్ఞాని జ్ఞాని అంతే. జ్ఞాని అంటే సాత్విక జ్ఞానంతో ఉన్నటువంటి వాడే జ్ఞాని. రజసిక జ్ఞానము, తమసిక జ్ఞానము అనేటటువంటిది నిజానికి ఆ పరమార్థాన్ని తెలుసుకోవటానికి సాధ్యమయ్యేటటువంటివి కాదు, దుఃఖం నుంచి బయటపడటానికి ఉపయోగపడేవి కాదు, అలాగే ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడానికి ఉపయోగపడేవి కాదు. పైపెచ్చు వాళ్ళని ఎదుటి వాళ్ళని కూడా దుఃఖంలో కూరుకుపోయేలాగా చేసేటటువంటి జ్ఞానమే అది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ అహేతుకం అంటే అది హేతువు కాదు, దానిలో తత్వం తెలవదు, ఆ జ్ఞానం తుచ్చమైనది అన్నప్పుడు ఇంకా అది పనికిరానటువంటి జ్ఞానమే కదా. అది పనికిరానటువంటిది ఎప్పుడూ కూడా ప్రయోజనకారి కాదు కదా. కావలసినది మనం అంటిపెట్టుకుని ఉండాల్సినటువంటిది సాత్విక జ్ఞానం మాత్రమే, అద్వైత జ్ఞానం మాత్రమే. గుర్తుంచుకోండి. ఈ విధంగా మనకు 3 శ్లోకాల్లోనూ 3 గుణాలతోనూ ఉన్నటువంటి వాళ్ళు ఏ జ్ఞానం వాళ్ళలో ఆ జ్ఞానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనకు తెలియచేసి ఇప్పుడు తండ్రి కర్మ గురించి మళ్ళీ తెలియచేస్తున్నారు. వాళ్ళ ఏ విధమైన కర్మ చేస్తారు, వాళ్ళ కర్మ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సున కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఇక్కడ 4 విషయాలు చెప్తున్నారన్నమాట.
సత్వగుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఒక పని చేస్తున్నప్పుడు, ఒక కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తండ్రి చెప్తున్నారు ఇక్కడ. దానిలో మొదటిది ఏంటంటే నియతం, శాస్త్రసమ్మతంగా ఉంటుందంతే. శాస్త్రం 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 తండ్రి చూడండి ఎన్నిసార్లు చెప్తున్నారు. శాస్త్రమే ప్రామాణికం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, కార్య వ్యవస్థితో శాస్త్రం శాస్త్రం, భగవద్గీత శాస్త్రం. కానీ ఎప్పుడు ఉండాలంతే, ఎప్పుడు శాస్త్రం పట్టుకునే ఉండాలంతే. దూరం అయ్యామంటే, శాస్త్రానికి దూరం అయ్యామంటే మనకెవరు చెప్తారు ఇక్కడ చెప్పండి? అప్పటికి తమోగుణము రజోగుణమే అంతే కదా. ఇప్పుడు లోకమంతా కూడా ఏ విధంగా ఉన్నారు? ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు మనకేది? బ్రహ్మసూత్రాలు, అలాగే ఉపనిషత్తులు, శ్రీమద్ భగవద్గీత, వాటి సారమైనటువంటి శ్రీమద్ భగవద్గీత. వీటికి దూరమైనప్పుడు ఏమవుతారు? జ్ఞానం ఉంది అంటారు. ఏ జ్ఞానం ఉంటుంది ఇక్కడ? తమసిక జ్ఞానము, రజసిక జ్ఞానము ఉంటుంది. వాళ్ళు చేసేటటువంటి కర్మలు ఎలా ఉంటాయో తర్వాత చెప్తున్నారు. సరే, ఇక్కడ సాత్విక గుణంతో ఉన్నవాళ్ళు కర్మ ఏ విధంగా చేస్తారట? శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలే వీళ్ళు చేస్తారు. రెండవది కర్తృత్వాభిమానం లేకుండా, సంఘరహితం. ఒక పని చేస్తున్నప్పుడు నేనే చేస్తున్నాను అనేటటువంటి ఆ ప్రచారం అన్నది ఉండదు. తన ముందున్న కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ చేసుకుంటూ వెళ్తారన్నమాట, అంతే. అఫలాపేక్ష, ఫలాన్ని ఆశించకుండా. ఎందుకని? తాను ఆత్మస్వరూపం అనేటటువంటిది తెలిసినప్పుడు, తాను కర్త కాదు భోక్త కాదు అనేది తెలిసినప్పుడు నిరంతరము కూడా లోపల ఒక జ్ఞానం, నేను దేహం కాదు, ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది. నైవ కించిత్ కరోమితి తో మన్యేత తత్వవిత్, తత్వం తెలిసినవాడు. నేను కాదు చేసేది, దేహం దాని పని అది చేసుకుపోతుంది. నేను కర్తను కాదు భోక్తను కాదు, నాకు ఫలంతో సంబంధం ఏమిటి? నాకే ఫలం కావాలి? ఆత్మస్వరూపమైనటువంటి పూర్ణస్వరూపమైనటువంటి నాకు ఏ ఫలం కావాలి? ఇక్కడ దేహం ఏదో చేసుకుపోతుంది అంతే. అది ఏది పొందాలో అది పొందుతుంది అంతే, ఎప్పుడు పొందాలో పొందుతుంది, నాకే సంబంధము లేదు. ఈ భావన లోపల గట్టిగా ఉంటుందట. తర్వాత నాలుగో విషయం అరాగద్వేషత, రాగద్వేషాలు లేకుండా. సరే, నా పాటికి నేను ఫలాన్ని కోరటం లేదు, ఎందుకంటే నాకు ఫలంతో సంబంధమే లేదు, నేను ఆత్మస్వరూపాన్ని కాబట్టి. అలాగే నేను కర్తను కాదు, కర్తృత్వ భోక్తృత్వాలతో నాకు సంబంధం లేదు, బాగానే ఉంది. అయితే ఇక్కడ రాగద్వేషాలు లేకుండా అంటే ఏంటి? నా వాళ్ళు కాబట్టి వీళ్ళకి కొంచెం ఎక్కువే పెట్టాలి, వీళ్ళు నా వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళని అట్లా అదింపెట్టాలి. నా వాళ్ళు కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలి, నా వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళని అదింపెట్టాలి. నా వాళ్ళకి కాస్త ఎక్కువ అందించాలి, నా వాళ్ళు కాదు కదా, ఏదన్నా మిగిలింది తడుగు బుడుగు ఉంటే వాళ్ళకి పెట్టాలి. ఇది రాగద్వేషాలంటే. ఇదేం లేదు. ఎందుకని లేదు? అన్నిట్లోనూ అందరిలోనూ కూడా ఉన్నటువంటిది ఒక్క పరమాత్మే. అందరిలోనూ కూడా ఉన్నది ఒకే పరమాత్మ, ఏ భేదము లేదు. మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. తండ్రి చెప్పింది లోపల తిరుగుతూ ఉంటుంది కదా. మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన, అవ్యక్తమూర్తిన లోపల తిరుగుతూ ఉంటుంది కదా. నా వాళ్ళెవరు? పరాయి వాళ్ళెవరు? ఎవరి పట్ల నాకు రాగము, ఎవరి పట్ల నాకు ద్వేషము?
రాగద్వేషాలతో నాకేం సంబంధం? ఆత్మస్వరూపమైనటువంటి నాకేం సంబంధం? నాకే సంబంధము లేదంతే. ఆ విధంగా కర్మ చేసుకుంటూ వెళ్తారట. ఎంత గొప్పగా ఉంది నిజానికి. ఇది సాత్విక కర్మ అనబడుతుంది. ఈ విధంగా చేసేటటువంటి కర్మ సాత్విక కర్మ అనబడుతుంది. శాస్త్ర సమ్మతమై ఉండాలి, గుర్తుంచుకోండి. శాస్త్రం ఏది చెప్తుందో ఆ ప్రకారం. అంటే కర్మ అన్నప్పుడు మళ్ళీ గుర్తుంచుకోండి, దేహంతో చేసేదే కాదు, ఆలోచనలు శాస్త్ర సమ్మతంగా ఉన్నాయా లేదా? నీ మాటలు శాస్త్ర సమ్మతంగా ఉన్నాయా లేదా? ఈ దేహంతో చేసేటటువంటి, ఈ శరీరంతో చేసేటటువంటి కర్మలు శాస్త్ర సమ్మతంగా ఉన్నాయా లేదా అన్నది ఆలోచనల దగ్గర నుంచి జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఎందుకని ఆలోచనలే మాటల్లోకి వస్తున్నాయి, ఆలోచనలే చేతల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి ప్రతి ఆలోచన కూడా గమనించుకుంటూ ఉండాలి. నువ్వు గమనించేవాడివే కదా, గమనించుతూ ఉండు అంతే. ఆలోచనలు వస్తున్నప్పుడు అవి శాస్త్ర సమ్మతంగా ఉన్నాయా లేదా అనేది గమనించుకుంటూ ఉండు. అప్పుడు శాస్త్ర సమ్మతంగా ఈ దేహం ఉండటానికి వీలవుతుంది. దేహం శాస్త్ర సమ్మతంగా ఉండాలి. అలాగే కర్తృత్వం, భోక్తృత్వము, ఫలాపేక్ష, ఆత్మస్వరూపమైనటువంటి నాకేమీ లేదు అనేటటువంటిది లోపల ఎప్పుడూ కూడా కదులుతూ ఉండాలి. అది స్థిరపడిపోవాలి, లోపల స్థిరపడిపోవాలన్నమాట. రాగద్వేషాలు ఉన్నప్పుడు నాది కానిది, నాకు ఇష్టము లేదు అనేది, ఈ ద్వంద్వాలకు అతీతంగా ద్వంద్వాతీతుడనై ఉన్నాను నేను, రాగద్వేష రహితుడనై ఉన్నాను అని ఆ విధంగా నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు నువ్వు చేసేటటువంటి కర్మ అది సాత్విక కర్మ అనబడుతుంది. ఇది సాత్విక కర్మ. సాత్విక జ్ఞానం ఉన్నప్పుడు సాత్విక కర్మ జరుగుతుంది. సాత్విక జ్ఞానం లేనప్పుడు, రజసిక జ్ఞానము తమసిక జ్ఞానము ఉన్నప్పుడు, ఆ జ్ఞానాన్ని బట్టే కదా తనకున్నటువంటి ఆ బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి ప్రకారమే కదా వాళ్ళు ప్రవర్తించేటటువంటిది. ఇప్పుడు ఏ విధంగా చేస్తారు అనేది చూద్దాం. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి కర్మలు ఏ విధంగా ఉంటాయంటే, వాళ్ళు కోరికలతో ఉంటారన్నమాట. రజోగుణం అన్నప్పుడు కోరికలు, ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు కోరుకున్నది నెరవేరాలి అనేటటువంటి దాంతో అదే ప్రయత్నం మీద ఉంటారన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా అదే ప్రయత్నం మీద ఉంటూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఆ కర్మలు ఎలా ఉంటాయంటే బహుళాయాసం, అధిక ప్రయాసతో కూడి ఉంటాయన్నమాట. ఎంతో కష్టంతో. ఎందుకని ఇంకా కావాలి అన్నప్పుడు ఇంకా కష్టపడుతూ ఉండాలన్నమాట. కాబట్టి అక్కడ వాళ్ళు చేసేటటువంటి ఆ పనిలో చాలా కష్టం ఉంటుంది, చాలా ప్రయాసతో కూడి ఉంటాయన్నమాట. వాళ్ళు చేసేటటువంటివన్నీ కూడా ఆ భోగాలు అనుభవించాలి అనుకుంటారు వాళ్ళు. ఆ భోగం అనుభవించటం కోసం రకరకాలైన కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవటానికి, సంపాదించటానికి కష్టపడుతూ రకరకాలుగా రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. సరే, దీనివల్ల ఏమవుతుందంటే చుట్టూతా ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళ చేతే కదా పని చేయించేది, కాబట్టి వాళ్ళు కూడా పని చేయాలి అనేది ఉంటుందన్నమాట. సాహంకారేణ, అహంకారంతో ఉంటారన్నమాట. మేము ఇంత గొప్పవాళ్ళము, ఇవన్నీ కూడా మేము సంపాదించుకుంటున్నాము, ఇవన్నీ కూడా మేము అనుభవిస్తున్నాము అనేటటువంటి ఒక అహంకారంతో కూడి, ఓ దర్పంతో కూడి దీన్ని అందరూ కూడా గుర్తించాలి అనేటటువంటిది కూడా ఉంటుంది వీళ్ళకు. మేము చేసేటటువంటిది అందరూ మెచ్చుకోవాలి, అందరూ గుర్తించాలి అనేటటువంటి భావనతో వీళ్ళు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఏమంటున్నారు? రజసిక కర్మ అంటున్నారు అన్నమాట.
తర్వాత తమసిక కర్మ గురించి. అనుబంధం క్షయం హింసాం అనవేక్షిచ పౌరుషం మోహాత్ ఆరభ్యతే కర్మ యత్తత్ తామసం ఉచ్యతే. అనపేక్షిచ పౌరుషం. ఈ తమో గుణం ఉన్న వాళ్ళకి, తమో గుణం అంటేనే నిద్ర, బద్ధకము, అలసత్వము అన్నమాట. వీళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళ శక్తి సామర్థ్యాలు అనేవి వాళ్ళకి తెలవదు. ఆ పని చేయటానికి, ఆ కర్మ చేయటానికి తను సరిపోతాడా లేదా, తన సామర్థ్యం అనేది సరిపోతుందా లేదా అనేది చూసుకోరన్నమాట. నేను చేస్తాను, నాకు ఈ పని అప్పచెప్పటం లేదు వీళ్ళు అని ఎదటి వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారన్నమాట. ఆ పని అప్పచెప్తే నువ్వు సవ్యంగా చేయగలవా? ఆ పని గురించి అసలు నీకేమన్నా తెలుసా? తెలియదు, కానీ చేస్తాను అంటాడనమాట. సరే చేస్తాను అని చెప్పేసి తీసుకున్న తర్వాత వీడు ఏ విధంగా చేస్తాడంటే, ఆ చేసేటటువంటి పని ఏదైతే ఉందో దాని పరిణామం ఏమిటి అనేది తెలుసుకోడు. అంటే ఈ పనిని ఈ విధంగా చేస్తే ఏమవుతుంది, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ఇది సరైనటువంటి ఫలితాలను ఇస్తుంది, ఏ విధంగా చేసినట్లయితే ఇది తనకే కాకుండా సాటివారికి కూడా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఇలాంటి ఆలోచనలు ఏవి కూడా చేయడనమాట. దీన్ని ఏమన్నారంటే అనుబంధం అన్నారు. ఒక కర్మ చేసేటప్పుడు దాని పరిణామాలు ఏమిటి అనేటటువంటిది ముందు మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించడు. తమోగుణంతో ఉన్నవాళ్ళు ఇలా ఆలోచించరన్నమాట. తన శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించడు. తనకున్నటువంటి కొద్దిపాటి శక్తితో తనకు అసలు ఏమీ తెలవకుండా కర్మ చేసినప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది అనేటటువంటిది, ఎంత అనర్థం జరుగుతుంది అనేటటువంటిది కూడా వాడు ఆలోచించడు అన్నమాట. వీళ్ళని ఎదటి వాళ్ళని దుఃఖ పెట్టడం అన్నది వీళ్ళకి అలవాటైపోయిందిలాగా ఉంటుందన్నమాట. ఎదటి వాళ్ళని బాధకు గురి చేయటం అన్నది కూడా తమో గుణంలో మనం చెప్పుకున్నాం అంతకుముందు గుణాల గురించి చెప్పుకునేటప్పుడు అన్నమాట. కేవలము అజ్ఞానంతో ఉంటారనమాట. ఏది తెలుసుకోవాలనుకుని ఎదటివాడు చెప్తున్నంటే కాదు, సరే నువ్వు చేస్తానన్నావు కదా ఈ పని, ఇదిగో దీన్ని ఇలా చేయాలి, ఇలా చేసినప్పుడే ఇది ఉపయోగపడుతుంది, ఇది నలుగురికి కూడా ఉపయోగపడుద్ది అన్నప్పుడు నేను అలా కాదు, నాకు తెలుసు, నేను చేసుకుపోతాను, నీకంత సామర్థ్యం లేదు, కాస్త 4 రోజులు ఇది తెలుసుకో, నువ్వు నేర్చుకో, ఇది ఎలా మాట్లాడాలో ఆ విధంగా నువ్వు మాట్లాడటం అన్నది ముందు నేర్చుకో, ఎలా చేయాలో ఎలా చెప్పాలో నేర్చుకో అంటే కాదు, ఈ విధంగా చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే క్షయం, హాని జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హాని జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న జీవులకు కూడా హాని కలుగుతుంది అన్నమాట. మనుషులకే కాదు, జీవులకు కూడా హాని కలిగిస్తారు. అలాగే హింసతో కూడి ఉంటాయన్నమాట వీళ్ళు చేసేటటువంటి పని. తెలవకుండా ఏదన్నా చేశారనుకోండి, ఏమవుతుంది, అక్కడ హింస ఉంటుంది కదా, హాని జరుగుతుంది కదా, ఇతరులకు కూడా ఇది ఎంతో ప్రమాదాన్ని తీసుకొస్తుంది కదా. ఎందుకనంటే వీళ్ళు అజ్ఞానంతో ఉంటారు, చేయగలమా చేయలేమా అనేటటువంటి ఆలోచన ఉండదు వాళ్లకు, తన సామర్థ్యం ఏమిటి అనేది తెలుసుకోరు. పైపెచ్చి చేయమంటారు అంటే దాని పరిణామాలు కూడా తెలవకుండా నేను బాగానే చేయగలను, బాగానే ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అలాంటి దాన్ని ఏమన్నారు అంటే తామస కర్మ అన్నారు. ఇలాంటి కర్మలు మనం చాలా చూస్తూనే ఉంటాము. తర్వాత కర్త గురించి చెప్తున్నారు మనకి. కర్త అంటే ఎవరు? చేసేవాడు. ముందు మనకు జ్ఞానం గురించి తెలియచేశారు, తర్వాత కర్మ గురించి తెలియచేశారు, ఇప్పుడు కర్త గురించి తెలియజేస్తున్నారు. 3 కూడా గుర్తుంచుకోండి, జ్ఞానము, కర్మ, ఇప్పుడు కర్త. కర్త అయినవాడు ఏ విధంగా ఉండాలి, అలాగే వాడు ఏ జ్ఞానంతో ఉండాలి, ఏ విధంగా కర్మ చేయాలి అనేది. ఇక్కడ మొత్తం అంతా కూడా జీవితం అంతా కూడా కర్మతోనే కూడి ఉంది కదా. నేను జ్ఞానంతో ఉన్నాను, నాకు అన్నీ తెలుసు, భగవద్గీతలో అన్నీ తెలుసు, అన్ని శాస్త్రాలు చదివాను, అవన్నీ కాదు.
నువ్వు ఏ గుణంతో ఉన్నావు అన్నది ముఖ్యం. ఇక్కడ నీకు తెలవచ్చు, రజోగుణం ఉన్నవాడికి కూడా తెలవచ్చు, తమో గుణం ఉన్నవాడికి కూడా తెలవచ్చు. నేను చదివాను భగవద్గీత అంటాడు, నేను చదివాను శాస్త్రాలు, నేను మొత్తం 108 ఉపనిషత్తులు కూడా చదివాను అంటారు. కానీ గుణం ఏ గుణము? ఆ గుణం ప్రకారం కదా ఇక్కడ పనిచేసేది. ఆ జ్ఞానాన్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు అన్నది, నీ గుణాన్ని బట్టే నువ్వు అర్థం చేసుకుంటావు, నీ గుణాన్ని బట్టే కర్మ చేస్తావు. కాబట్టి ఇక్కడ కర్త ఏ విధంగా ఉండాలనేది కూడా తండ్రి చెప్తున్నారు. కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇదంతా కూడా. నిజానికి ఏ సైకాలజిస్టు కూడా ఇంత లోతుగా ఆలోచన చేయలేదు, ఏ శాస్త్రవేత్త కూడా ఇంత లోతుగా అధ్యయనం చేయలేదు. ఒక మనిషి జీవిత విధానాన్ని, ఆ గుణాలను, వాళ్ళకున్న జ్ఞానాన్ని, వాళ్ళు చేసే పనుల్ని, వాళ్ళ తీరుతెన్నుల్ని, వీటన్నిటినీ కూడా ఇంతగా విశ్లేషణ చేసి వీటన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే ఒక్కటే అజ్ఞానం అని తేల్చి దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేటటువంటి దాన్ని తెలియజేసినటువంటి శాస్త్రం నిజానికి మనకు మహర్షులు అందించినటువంటిది. అది శ్రీమద్ భగవద్గీతలో మొత్తం మనకు రకరకాలుగా తండ్రి అందించారంటే ఎంత విశిష్టమైనటువంటిది అన్నదాన్ని అర్థం చేసుకోండి. తర్వాత కర్త గురించి చెప్తున్నారు. ముక్త సంగో అనహంవాది దృత్యుత్సాహ సమాన్వితః సిద్ధ్యా సిద్ధ్యోర్నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. జ్ఞానం ఉంది, తర్వాత కర్మ చేస్తాడు, సాత్విక గుణంతో ఉన్నవాడు. ఇప్పుడు తను అసలు ఎలా ఉంటాడు, అసలు సాత్విక కర్త ఎలా ఉంటాడు అంటే ముక్త సంగః, దేని పట్ల ఆసక్తి లేదు. అదేదో నాకు కావాలి, ఇదేదో నాకు కావాలి, అన్నీ నాకే కావాలి ప్రపంచంలో, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, ఏం అవసరం లేదు. దేనితోనూ కూడా సంగమం ఏమీ లేదు, దేని పట్ల అపేక్ష లేదు. ఏది తన ముందుకు వస్తే అది స్వీకరించటం అన్నమాట. తనకేదో పేరు ప్రతిష్టలు రావాలి అన్నది లేదు, తన గురించి లోకంలో గొప్పగా చెప్పుకోవాలి అన్నది లేదు, ఏమీ లేవు. తన ముందుకి ఏదైనా వస్తే దాన్ని అలా చేసుకుంటూ పోతామన్నమాట. ఆసక్తి లేదు దేని పట్ల, ఉదాసీనత. తన ముందుకు వచ్చిన దాన్ని మాత్రం తప్పకుండా తనకున్నటువంటి సాత్విక జ్ఞానంతో అలాగే సాత్విక కర్మ చేసుకుంటూ వెళ్తాడనమాట. తర్వాత అనహంవాది, అహంకారరహితంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటల్లో ఎక్కడ కూడా తనకు గుర్తింపు కావాలి అనేటటువంటి భావన ఉండదు. తనను గుర్తించాలి, తనను అందరూ మెచ్చుకోవాలి, తనను పొగుడుతూ ఉండాలి అనేటటువంటిది ఏది కూడా కనపడదు మనకు. వినయ సంపన్ని, ఆ వినయము అన్నది ఇక్కడ కనపడుతుందన్నమాట. సాత్విక కర్త దగ్గర అహంకారం అనేది ఏం కనపడదు అన్నమాట. ప్రతి మాటలోనూ కూడా నిజానికి జ్ఞానంతో కూడినటువంటి మాటలే వస్తాయి, అందరికీ పనికి వచ్చేటటువంటి మాటలే, ఉపయోగపడేటటువంటి మాటలే వస్తాయి తప్ప, శాస్త్ర సమ్మతమైన మాటలే వస్తాయి తప్ప అహంకారపూరితమైనటువంటి సంభాషణలు ఏవి కూడా ఉండవు అక్కడ. ఇతరులకు బాధ కలిగించేటటువంటివి ఏవి కూడా ఉండవు అక్కడ. అనహంవాది, దృత్యుత్సాహ సమన్విత, ధైర్యం ఉంటుంది, ఉత్సాహం ఉంటుందన్నమాట. ఒక సత్కర్మ తన ముందుకు వచ్చినప్పుడు అది చేయగలిగేటటువంటి ధైర్యం ఉండాలి. నిజానికి ధైర్యం లేనప్పుడు ఏది కూడా ఎవరూ చేయలేరు.
ఎందుకు అంత ధైర్యం ఉంటుంది? తను దేహము అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా పిరికితనం ఉంటుంది. తను దేహం అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, అశాంతి ఉంటుంది. తను దేహం అనుకున్నప్పుడు అహంకారం ఉంటుంది. దేహమే కాదు, నేను దేహమే కానప్పుడు అహంకారం ఏముంది? ఇంక ఇక్కడ గుర్తింపు, దేనికి గుర్తింపు? ఎవరు గుర్తించాలి నన్ను? సర్వము కూడా ఆత్మస్వరూపమైన నేనే అయినప్పుడు నన్నెవరు గుర్తించాలని నేను కోరుకోవాలి? ఏ గుర్తింపు అవసరం లేదు, ఏ కోరిక లేనే లేదు, ఏ భయము లేదు, ఏ భయము లేదు. ప్రతి క్షణము కూడా ముందుకు వచ్చినటువంటి సత్కర్మ స్వీకరించటంలోనూ ఆ కర్మ చేయటంలోనూ కూడా ఉత్సాహమే కనపడుతూ ఉంటుంది. ప్రతి క్షణము కూడా ఉత్సాహమే కనపడుతూ ఉంటుంది. సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచితే మనకు తండ్రి ఎప్పుడో చెప్పారు, మళ్ళా తీసుకొచ్చి చెప్తున్నారనమాట. అనుకున్నది జరిగినా జరగకపోయినా నిర్వికార, ఏ వికారము లేదు. అనుకునేది జరిగిందని పొంగిపోవటము లేదు. ఒకవేళ అది జరగకపోతే కుంగిపోవటం అన్నది లేనే లేదు. హర్ష శోకాలు లేనే లేవు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా ఉంటాడట సాత్విక కర్త. సాత్విక జ్ఞానంతో సాత్విక కర్మలు చేస్తూ సాత్వికుడుగానే అలాగా ఆసక్తి లేదు, అహంకారం లేదు, ధైర్య ఉత్సాహాలు మెండుగా ఉన్నాయి. సిద్ధించినా సిద్ధించకపోయినా, ఏది జరగాలని పని మొదలుపెడితే అది జరిగినా జరగకపోయినా హర్షమర్ష భయోద్వేగ విముక్తై, పొంగిపోవటం లేదు, కుంగిపోవటం లేదు. నిశ్చలంగా సాక్షిగా జరిగేటటువంటి దానికి సాక్షిగా ఏ ఫలితం వచ్చినా ఆ ఫలితాన్ని స్వీకరిస్తూ ఎప్పుడూ ఉత్సాహంగానే, ఎప్పుడూ ధైర్యంతోనే ఉండటమే, అంతే ఉండటమే. తర్వాత రాజస కర్త ఎలా ఉంటాడో, రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో అసుసి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తిత. ఇక్కడ ఒక 6 లక్షణాలను ఇచ్చారన్నమాట. రాగి అంటే రాగము, ఆసక్తి అన్నమాట. అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలని, అది నాకు కావాలి, అది నాకు ఇష్టం, నాకు ఇష్టమైన దాన్ని నేను పొందాలి అనేటటువంటిది అన్నమాట. కర్మ ఫల ప్రేప్సు, ఒక పని చేసినప్పుడు అది నాకు కావాలి అని పని మొదలు పెడితే అది సాధించటం కోసమని చెప్పేసి నిరంతరము కూడా ఆ ఫలం ఏదైతే ఉందో, ఆ ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం మీదే దృష్టి సారించి దానికోసమని ప్రయత్నం. ఇందాక కూడా చెప్పుకున్నాము, అది సాధించటం కోసం అని చెప్పేసి నిరంతరము కూడా ఆయాసపడుతూ ఎంతో శ్రమ తీసుకుంటూ పనిచేస్తూ ఉంటాడు అనేది ఇక్కడ కూడా అదే చెప్తున్నారన్నమాట. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే ఇతరులను కూడా కష్టపెడుతూ ఉంటాడంట. హింసాత్మక, తను అనుకున్నది సాధించడానికి ఇక్కడ కొంతమంది పనివాళ్ళని పెట్టుకున్నాడు అనుకోండి, వాళ్ళతో పనిచేస్తూనే ఉంటాడు అన్నమాట. కాస్త వాడు గాలి పీల్చుకుందామని, నుంచున్నావు ఎందుకు, పని చేయి. వీళ్ళ దగ్గర బాబోయ్ ఎవరు పని చేయలేరు నాయనో అనుకునే పారిపోయేలాగా ఉంటాడు అన్నమాట. అది ఎందుకంటే లోభితనం అన్నమాట. ఇంకా పిండుకోవాలి అన్నమాట. ఇంత డబ్బులు ఇస్తున్నాం కదా, వీళ్ళ పని ఎందుకు చేయరు నాకు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ పనిని పిండుకోవాలి అనేది, ఇంకా తను పోగేసుకోవాలి అన్నది ప్రతి దానిలోనూ కూడా ఉంటుందన్నమాట. లోభితనం అనేటటువంటిది, పోగేసుకోవటం అన్నది ఇతరులని బాధ పెట్టడంతో సహా మొదలై వాళ్ళ దగ్గర నుంచి పిండుకోవటమే కదా. అన్నీ కూడా ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తను పొందాలి అనుకుంటున్నప్పుడు, ఎదుటి వాళ్ళ నుంచి ఎక్కువ పిండుకోవాలి అని అనుకుంటున్నప్పుడు
ఎదుటి వాళ్ళకి కూడా ఎంతో బాధ కలుగుతూనే ఉంటుంది కదా. ఇది హింసాత్మక అన్నారు. అందుకని ఇతరులను కూడా ఎంతో బాధకు గురి చేస్తూనే ఉంటాడట. అశుచిహి, పవిత్రత ఉండదు ఇక్కడ. ఇంకేం పవిత్రత ఉంటుంది? ఎప్పుడూ కూడా కోరికలు, అవి నెరవేర్చుకోవటాలు, ఆ లోభితనము, పిండుకోవటము, దండుకోవటము, పోగేసుకోవటంతో ఉన్నప్పుడు పవిత్రత అన్నది ఎక్కడుంది? ఇక్కడ ఏ పవిత్రత లేదు. అశుచి, శుచి శుభ్రత అన్నది లేనే లేదు. మనసులో ఎప్పుడూ కూడా లోభితనం ఉన్నప్పుడు ఎలితే ఉంటుందన్నమాట. ఇంకా రకరకాల ఆలోచనలు, వాటిని ఎలా సంపాదించుకోవాలి అనేటటువంటిదే ఉంటుంది తప్ప పవిత్రమైనటువంటి భావాలతో, దైవచింతనతో మనసు ఎప్పుడు ఉండదన్నమాట. హర్ష శోకాన్విత, ఎప్పుడూ కూడా దుఃఖానికి గురవుతూనే ఉంటారన్నమాట. ఏదన్నా జరిగితే పొంగిపోతూ ఉంటారు అహంకారంతో. జరగనప్పుడు కుంగిపోతూ, బాధపడుతూ, ఏడుస్తూ, చుట్టూతో ఉన్న వాళ్ళకు కూడా బాధ కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళని ఏమన్నారు? రాజస కర్త, రజోగుణం ఉన్నటువంటి వాడు ఇదిగో ఇలా ఉంటాడు. తర్వాత చూసినట్లయితే అయుక్త ప్రాకృత స్తబ్ధ శటో నైష్కృతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఇక్కడ ఒక 8 చెప్పారమ్మ. తమో గుణం కదా, బద్ధకము, అలసత్వము కదా వీళ్ళకి. అయుక్త, వీరికి స్థిరత్వం లేదు, ఇంద్రియ నిగ్రహం అన్నది లేదు. కాబట్టి చంచలమైనటువంటి మనసుతో చంచలత్వం ఎక్కువ అన్నమాట. ఒక దాని మీద నిలబడరు అసలు వీళ్ళు ఎప్పుడూ కూడా. అక్కడేముంది, ఇక్కడేముంది అని. సత్సంగాలకి వచ్చినప్పటికీ కూడా నిలకడ ఉండదు. స్థిరంగా అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టాలనేది ఉండదన్నమాట. మళ్ళీ వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు, అక్కడేముంది, ఇక్కడేముంది, వీటి గురించి ఇలా ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట. తమోగుణం లక్షణం అది. అలాగే ప్రాకృత, సంస్కారహీనుడుగా ఉంటారన్నమాట. సత్సాంప్రదాయం ఉండదు, సరైనటువంటి సంస్కారాలు ఉండవు అన్నమాట. పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసుకోవాలి అనేటటువంటిది ఉండదన్నమాట. ఆ సంస్కారాలతోనే అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. జంతువుల కన్నా కూడా ఒక్కొక్కసారి హీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళు. ఎదుటి వాళ్ళకి హాని కలిగించే వాళ్ళలో వీళ్ళే ప్రథములుగా ఉంటారన్నమాట. స్తబ్ధ, ఎవరన్నా చెప్తే పని వింటారా అంటే వినరు, మూర్ఖుల్లాగా ఉంటారన్నమాట. చేరి మూర్ఖుని మనస్సు రంజింపలేము అంటారు. ఎప్పుడు కూడా మూర్ఖుణ్ణి మనం ఏం మార్చలేము అనేటటువంటిది పెద్దలు చెప్తారు కదా. అలాగే స్తబ్ధ, ఎవరు చెప్పినా వినిపించుకోరన్నమాట. నైష్కృతిక, ఇద్దరి మధ్యలో తగాదాలు పెట్టడానికి మాత్రం బాగా పనికొస్తారు వీళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్తే వినిపించుకోని రకం, పైవచ్చు తగాదాలు పెట్టేవాళ్ళు అన్నమాట. అలాంటి మాటలు ఎప్పుడు కూడా పొరపాటును కూడా వినకూడదు. సాధకులు మరీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఉంటారు, తప్పకుండా ఉంటారు, మీ మధ్యలో కూడా ఉంటారు. వింటూ ఉంటే ఏమవుతుంది? నెమ్మదిగా అది మీకు స్థిరపడుతుంది. ఆ దోషాలు మీకు లోపల చేరుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుంది? మీ సంస్కారాల్లో మార్పు వస్తాయి అన్నమాట. జాగ్రత్త పడాలి. విషాది, నిరంతరము కూడా విషాదంలో కూరుకుపోతూ ఉంటారు. అన్నిటికీ బాధలే అన్నమాట. పని ఇంత బాధపడటం ఎందుకయ్యా, నువ్వు ఆలోచనలు కాస్త మార్చుకుని ఇదిగో ఈ పనులు చేయరాదంటే అవన్నీ నాకు చేయటం కుదరదు, అంత మూర్ఖంగా సమాధానం చెప్తారు. అవన్నీ చేయటం మాకు కుదరదు అంతే. అందుకని ఎప్పుడు కూడా విషాదమే అన్నమాట. ఇంట్లో వాళ్ళకి పనికిరారు, వీధిలో వాళ్ళకి పనికిరారు, వాళ్ళు పనికిరారు, వాళ్ళలాగా ఉన్నప్పుడు మరి విషాదం తప్ప ఇంకేముంటుంది చెప్పండి. వీడు తగాదాలు పెడతాడు అనుకున్నప్పుడు, వీడి సంస్కారం బాగోలేదు అనుకున్నప్పుడు, ఎప్పుడు కూడా ఇలాగ ఏడుస్తూనే ఉంటాడు అని అనుకున్నప్పుడు, సత్సాంప్రదాయం అన్నది పాటించడు అనుకున్నప్పుడు
ఎవరు మాత్రం వీడిని చేరదీస్తాడు చెప్పండి. కాబట్టి ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉంటాడు. పోనీలే అని ఎవరన్నా ఒక పని ఏదైనా అప్పచెప్పారనుకోండి, దీర్ఘసూత్రి ఆ పని చేయడు, దాన్ని అలాగే ఉపేక్షిస్తూ ఉంటాడు. చేయరా, ఏంటి నీకు పని అప్పచెప్పాను కదా అంటే, ఇది ఏదో కుదరలేదు, అది కుదరలేదు, ఇది కుదరలేదు అని చెప్తూ ఉంటాడు. ఎన్ని రోజులైనా కానీ ఆ పని అక్కడే ఉంటుందన్నమాట. అలాంటి మనస్తత్వం. ఎందుకని వీళ్ళకి అలసత్వము, బద్ధకము, నిద్ర వీళ్ళకి ఎక్కువ అన్నమాట. అందుకని దీర్ఘసూత్రిగా ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఏమంటారు అంటే తామసకర్త అంటారు అన్నమాట. తండ్రి ఈ విధంగా మనకు జ్ఞానం గురించి చెప్పారు, కర్మ గురించి చెప్పారు, కర్త గురించి చెప్పారు. మూడు చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట. ఎందుకనంటే మనకు జ్ఞానం కావాలి, అలాగే మనం కర్మలు చేయాలి. కర్తగా మనం ఎలా ఉండాలో మనం ఎప్పటికప్పుడే చూసుకోవాలి. మన గుణాలను బట్టి ఇవి ఉంటాయి అన్నమాట. శ్రద్ధ ఎట్టిదో పురుషుడు ఎట్టివాడు. ఏది శ్రద్ధ అంటే మన గుణాలను బట్టే మనం శ్రద్ధ పెంచుకోగలుగుతాం. శ్రద్ధ ఎట్టిదో పురుషుడు ఎట్టివాడు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు నిజానికి. సరే, తర్వాత మనకు బుద్ధి, ధృతి, సుఖము, ఈ మూడిటి గురించి కూడా మనకు చెప్తున్నారు. వచ్చే ఆదివారం మనం వీటి గురించి అవగాహన చేసుకుందాం. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ శ్లోకాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞానము, కర్మ, కర్త, ఈ మూడు కూడా ఏ విధంగా ఉండాలి అనేది సరైన రీతిలో అవగాహన చేసుకుని అలా ఉన్నామా లేదా అనేది చూసుకుంటూ నిరంతరము కూడా సాత్విక జ్ఞానంతో, అద్వైత జ్ఞానంతో నిరంతరము కూడా అదే దృష్టితో అలాగే ఉంటూ ముక్త స్వరూపంగా మిమ్మల్ని మీరు తెలుసుకొని ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో